వెల్కమ్ బ్యాక్. విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీం ప్రారంభం నుంచి తడబడుతుంది. క్రీజ్ లో నిలబడటానికి రైజర్స్ బ్యాటర్స్ తంటాలు పడుతున్నారు. ఢిల్లీ బౌలర్ల ధాటికి నిలవలేకపోతున్నారు. మరి హైదరాబాద్ పుంజుకుంటుందా? ఢిల్లీకి గెలుపు అవకాశాలు ఉన్నాయా? తాజా పరిణామాలపై క్రికెట్ అనలిస్ట్ విజయ్ మహావాది మనతో జూమ్ లో అయితే అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరి డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి విజయ్ గారు. నమస్తే దీపిక, చెప్పండి. సో మ్యాచ్ ఓకే, ఆల్రెడీ టాస్ గెలిచేశారు. సో మ్యాచ్ ఈ రోజు ఎలా ఉండబోతుంది? ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి అంటారు ఈ రోజు? పూర్తిగా టాస్ గెలిచిన తర్వాత ఏదైతే బ్యాటింగ్ తీసుకోవడం ఒక రకంగా డిసడ్వాంటేజ్ గా ప్రస్తుతం అయితే కనిపిస్తున్నది. ఎందుకంటే మనం చూసాం ప్రారంభంలోనే 4 వికెట్లు పడిపోవడం అనేది అది నిజంగా పూర్తి హైదరాబాద్ సన్ రైజర్స్ కు చాలా ఒక ఛాలెంజింగ్ ఇప్పుడైతే ఉన్న పరిస్థితులు. ఎందుకంటే క్లాసెన్, అనికేత్ వర్మ ఇద్దరు మాత్రమే ప్రస్తుతం క్రీజ్ లో ఆడుతున్నారు. ఆ తర్వాత తెలుసు ప్యాట్ కమిన్స్, అంత పెద్ద చెప్పుకోదగ్గ బ్యాటింగ్ లైనప్ అయితే లేదు. ఈ ఇద్దరు మాత్రమే వికెట్ పైన ఈ పేరు మాత్రమే నిలదొక్కుని రన్స్ కనుక చేస్తే కనుక 200+ చేసే అవకాశం ఉన్నది. అదర్వైజ్ 200 లోపే ప్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ వెరీ టఫ్. ఎందుకంటే అభిషేక్ శర్మ మీద హోప్స్ ఉండే మనకు తెలుసు. పూర్తిగా అతడు ఒక రకంగా చెప్పానంటే పూర్తి ఏమంటారంటే అక్కడ రన్ లేని సందర్భంలో రన్ తీసుకునే ప్రయత్నంలో రన్ అవుట్ కావడము, అది పూర్తి అతని ఒక డిసప్పాయింట్. లక్కీ అనేది అతనికి ఇవాళ వహించలేదు. అందులోకి హెడ్ చక్కగా ఆడుతున్న సందర్భంలో అతడు వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చాడు. ఈశాన్ కిషన్ మరొకసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ మొదటి మ్యాచ్ లో చూసాం హైదరాబాద్ లో. తర్వాత మరి ఇక్కడ విశాఖపట్నంలో డిసప్పాయింట్మెంట్ అతని ద్వారా. అక్కడ క్యాలిక్యులేషన్ మిస్ అయింది, తర్వాత అబ్జర్వేషన్ మిస్ అయింది. మెయిన్ గా క్యాలిక్యులేషన్ అంటే కదంటే అక్కడ డీప్ పాయింట్ లో అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ తోటి షార్ట్ గ్రౌండ్, అది విశాఖపట్నంలో షార్ట్ గ్రౌండ్ కాబట్టి ఎంత పవర్ అప్లై చేస్తే సిక్సర్ వెళ్తుందో అన్నది ఆ క్యాలిక్యులేషన్ అనేది ఈశాన్ కిషన్ లోపల మిస్ అయింది. ఎందుకంటే అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, అబ్జర్వేషన్ కూడా మిస్ అయింది. ఫీల్డర్ ఉన్నాడు, ఎట్ ద సేమ్ టైం పవర్ అప్లై లో క్యాలిక్యులేషన్, ఇవి రెండు మిస్ అయినాయి కాబట్టి స్ట్రేట్ టు ది ఫీల్డర్ చాలా సింపుల్ క్యాచ్ వెళ్ళింది. ఈ రకంగా అతను అవుట్ అయినాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అనవసరంగా ఆడి అతను స్ట్రేట్ టు ది ఫీల్డర్ మరొకసారి అక్షర్ పటేల్ క్యాచ్ ఇచ్చాడు. ఫుల్ మార్క్స్ ఎవరికైనా ఇవ్వాలి ప్రారంభంలో అంటే ఢిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిచెల్ స్టార్క్ అదరగొట్టాడు. పూర్తి టాప్ ఆర్డర్ నడ్డి విరిచాడని చెప్పాలి. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో క్లాసెన్ ఒక మంచి ఇన్నింగ్స్, అనికేత్ వర్మ ఇద్దరు మంచి ఇన్నింగ్స్ ఆడితేనే హైదరాబాద్ కొంతవరకు నిలదొక్కునే అవకాశం ఉన్నది. లేదంటే చాలా చాలా టిపికల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులోకి అనికేత్ క్యాచ్ కూడా కవర్స్ లో సింపుల్ క్యాచ్ ఇక్కడ ఇందాకే మిస్ కావడం అని చూసాం. ఈవెన్ క్లాసెన్ కూడా పవర్ ప్లే అయిన తర్వాత కూడా మిడ్ వికెట్ పై నుంచి ఆడే ప్రయత్నంలో డీప్ లో ఫీల్డర్ ఉన్నాడు కాబట్టి సేఫ్ అయినాడు. అదర్వైజ్ 30 సర్కిల్ లో పడిపోయింది. అదొక ఛాన్స్. ఈ రకంగా కొంచెం జాగ్రత్తగా చాలా ఆచి తూచి నిలదొక్కుని ఆడితేనే ఒక మంచి దిశగా వెళ్ళే అవకాశం. అదర్వైజ్ నిజంగా టఫ్ సిచ్యువేషన్ ఇప్పుడైతే హైదరాబాద్ ఎదుర్కొంటుంది. అయితే విజయ్ గారు, మొదటి మ్యాచ్ చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరే చేసింది. సో మరి ఈ మ్యాచ్ లో ఎంత స్కోర్ చేసే అవకాశం ఉందంటారు? ఒకవేళ ఎంత స్కోర్ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందంటారు? లాస్ట్ మ్యాచ్ లో చూసాము ఇదే పిచ్ లో ఢిల్లీ ఎట్లా ఎంత అద్భుతంగా ఆడి అద్భుతంగా అశుతోష్ బ్యాటింగ్ కూడా చూసాం, అదరగొట్టాడు. అతను చేసింగ్ లోపల ఎవరు కూడా ఊహించని కనివిని ఎరుగని మ్యాచ్ ఏదైనా ఉన్నది ఇప్పటి వరకు ఐపీఎల్ లో అంటే ఆ మ్యాచే. అంత అద్భుతమైన విక్టరీ సాధించారు. చేసింగ్ లోపల వాళ్ళు ఇప్పుడైతే ఉన్న టీం లోపల చాలా స్టాండర్డ్ గా కనిపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇక్కడ 272 అగైనెస్ట్ ఢిల్లీ మనకు తెలుసు కలకత్తా ఓ టైంలో కొట్టింది, అదే టాప్ స్కోరు. దాని తర్వాత 230, 220 ఈ రకంగా కూడా వచ్చాయి. బట్ లాస్ట్ టైం చేంజ్ చేసింది ఏదైనా ఉన్నది అంటే 209, అదే మనకు తెలుసు ఢిల్లీ టాప్ స్కోర్ చేంజ్ చేసింది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఖచ్చితంగా 220, 230 కొడితే కొంచెం యాక్చువల్ గా చెప్పారంటే బౌలింగ్ నిలదొక్కుని మంచి బౌలింగ్ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ 200 లోపు అంటే మాత్రం ఇది చెప్పాలంటే హైదరాబాద్ కు బౌలింగ్ లో మాత్రం ఛాలెంజింగ్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం అద్భుతమైన పర్ఫార్మెన్స్ మొదటి మ్యాచ్ లో చూపించారు. ఆ తర్వాత బౌలింగ్ లో కూడా పూర్తి పేలవమైన బౌలింగ్, అంటే ప్యాట్ కమిన్స్ తీసుకున్న నిర్ణయం కావచ్చు. ఎందుకంటే అతడు బౌలింగ్ చేస్తున్నప్పుడు అతనికి 15 రన్స్ వచ్చేది. దాని తర్వాత అనూహ్యంగా అటు ఇంపాక్ట్ బౌలర్ గా జంపాన్ తీసుకోవచ్చు. జంపా 19 రన్స్ ఇచ్చాడు. అతడు కూడా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేయకపోయాడు. ఆ తర్వాత మళ్ళా
మనం చూస్తే కనుక లైన్ గా బౌలింగ్ ఎవరైతే ఆర్డర్ తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా 15, 16, 17, 18 ఈ రకంగా, అంటే ఈవెన్ పవర్ ప్లే లో ఏవైతే 10, 12 రన్లు వచ్చినాయి, దాని తర్వాత సెకండ్ అట 6, 7, 8, 9, 10 ఓవర్స్ వరకు చూస్తే కనుక పూర్తి రంగు రూపు రేఖలన్నీ కూడా మారిపోయినాయి. ఆ రకంగా పేలవమైన బౌలింగ్ ప్రదర్శన. అలాంటి బౌలింగ్ మాత్రం చేస్తే మాత్రం ఢిల్లీకి చాలా అడ్వాంటేజ్ తీసుకొని చాలా ఈజీగా విక్టరీ. బట్ ప్యాట్ కమిన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. అతడు ఈసారి మాత్రం కొంచెం బౌలింగ్ విషయంలో ఎవరిని ముందు బౌలింగ్ చేయించాలి, ఏ రకంగా బౌలింగ్ చేయాలి, ఏ వ్యూహంతో బౌలింగ్ చేస్తే కట్టడి చేయొచ్చు. ఎందుకంటే స్కోర్ అయితే పెద్ద స్కోర్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. బట్ షార్ట్ ఫార్మేట్ లో కూడా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎందుకంటే 2-3 ఓవర్లు కనుక బిగ్ రన్స్ కనుక వస్తే కనుక ఎలాంటి సిచ్యువేషన్ అయినా మారే అవకాశం ఉంటుంది. అంటే ఒకళ్ళు 15 రన్లు, ఒకళ్ళు 20 రన్లు, ఒకళ్ళు 30 రన్లు, ఇలా ఈ రకంగా కనుక వస్తే కనుక బిగ్ స్కోర్ 200 ప్లేస్ చేసే అవకాశం. బట్ అలాంటి ఛాన్స్ అయితే ఇప్పుడు కనిపించడం లేదు. బట్ క్లాసన్ ఈజ్ ఎ క్లాస్ క్రికెటర్. బట్ దీన్ని ఎట్లా అడ్వాంటేజ్ గా తీసుకొని బిగ్ స్కోర్ గా మలుస్తాడో అది అతని పైనే ఉన్నది. బట్ అదర్వైజ్ అయితే ఏం చెప్పాలంటే బౌలింగ్ విషయంలో మాత్రం ఇక్కడ సన్ రైజర్స్ కు ఒక టిపికల్ సిచ్యువేషన్ ఎదుర్కొంది. ఏదైతే టాస్ గెలిచిన బ్యాటింగ్ తీసుకున్నారో ఆ నిర్ణయం కొంతవరకు నిరాశనే ఇచ్చిందని చెప్పాలి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. విజయ్ గారు, అయితే ఇప్పుడు విశాఖ పిచ్ వచ్చేసి బ్యాటింగ్ కి అనుకూలమని అందరికి తెలిసింది. సో మరి మన వాళ్ళు బ్యాటింగ్ లో తడపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. సో వాళ్ళు కంబ్యాక్ కావాలి, మళ్ళీ ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలి అంటారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ టాప్ ఆర్డర్ లో కూడా 4 వికెట్లు కుప్పకూలిపోయినాయి. దానికి మనం ఏం చేయలేము. అది మిచెల్ స్టార్క్ నడ్డి విరిచాడని చెప్పాలి. దాని తర్వాత ఇప్పుడున్న క్లాసన్ గానీ, అనికేత్ వర్మ గానీ, వచ్చే ప్యాట్ కమిన్స్ గానీ ఏమన్నా మెరుపు లాంటి ఇన్నింగ్స్ ప్రదర్శిస్తేనే అటు ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ అనుకుంటా వెల్ బిగన్ హాఫ్ డన్ అంటాం కాబట్టి ఆ వెల్ బిగన్ అనేది ఇక్కడ హైదరాబాద్ సన్ రైజర్స్ కు దొరకలేదు. కాబట్టి హైదరాబాద్ దీన్ని కంబ్యాక్ చేసుకోవాలి అంటే మాత్రం ఇది టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ అంటే, టఫ్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడున్న టాప్ ఆర్డర్ పోయిన తర్వాత ఈ మధ్యలో ఉన్న ఈ క్లాసన్ కావచ్చు, అంకిత్ వర్మ, ప్యాట్ కమిన్స్, వీళ్ళు ఏమన్నా మెరుపు లాంటి ఇన్నింగ్స్ క్విక్ గా కనుక సాధించి ఒక బిగ్ స్కోర్ కు నిలబెట్టే అవకాశం చేస్తేనే తప్ప అదర్వైజ్ ఇక్కడ కంబ్యాక్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ పిచ్చెస్ మారుతాయి, గ్రౌండ్ మారుతుంది కనుక అక్కడ ఏమన్నా చేంజ్ చేస్తే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం హాఫ్ మ్యాచ్ ఆల్రెడీ అయిపోయినట్టే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే 200 ఒక ఛాలెంజ్ అన్నట్టు, 200 చేస్తే ఛాలెంజ్ అన్నట్టు. అయితే విజయ్ గారు, హాఫ్ మ్యాచ్ అయిపోయిందని ఆల్రెడీ మీరు చెప్తూ ఉన్నారు. సో మరి మన వాళ్ళు ఢిల్లీని ఎదుర్కోగలరా? మళ్ళీ పుంజుకుంటారా వాళ్ళు? అదే చెప్తున్నారు కదా, ఢిల్లీ స్ట్రాంగ్ గా ఉన్నది. ఎందుకంటే చేసింగ్ లో కూడా బ్రహ్మాండమైన రికార్డ్ మనం లాస్ట్ మ్యాచ్ లో చూసాం. ఎందుకంటే ఒక మ్యాచ్ గెలిచి వచ్చి వాళ్ళు ఉన్నారు, ఒక మ్యాచ్ ఓడిపోయి వచ్చి మనం ఉన్నాం. సో ఆత్మవిశ్వాసం ఏమైనా ఉందా అంటే ఇప్పుడు వాళ్ళకే ఉంది. అందులోకి కంబ్యాక్ చేశారు. మ్యాచ్ లోనే వాళ్ళు టాస్ గెలవకపోవడం అనేది, మరి గెలిస్తే వాళ్ళు కూడా మరి బ్యాటింగ్ తీసుకుంటారా, మనం మంచి పర్ఫార్మెన్స్ ఇదే రకంగా బౌలింగ్ ఏదుమా అనేది అవన్నీ మనం సవాళ్ళ ప్రశ్న మనం చేసుకుంటాం. కానీ బట్ పాస్ట్ ఇస్ పాస్ట్ అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ ఓవర్కమ్ చేయాలంటే 200+ స్కోర్ ఏదైనా చేసి ఛాలెంజింగ్ టోటల్ చేసి అందులోకి పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఏ రకంగానైతే ఢిల్లీ బౌలింగ్ చేసిందో అదే రకంగా ప్యాట్ కమిన్స్ ప్రారంభం లోపల పవర్ ప్లే ను చాలా చాకచక్యంగా కట్టడి చేయడం అంటే అంత ఈజీ కాదు. బట్ కట్టడి చేసి ఒక వ్యూహాత్మకంగా టాప్ ఆర్డర్ ను 1, 2, 3 వికెట్లు త్వరగా తీసుకుంటే కనుక కొంచెం అంతా ఆచరణ నిలుపుకొని గ్రిప్ లో తెచ్చుకునే అవకాశం ఉంటుంది. బట్ అదర్వైజ్ ఇప్పుడైతే ఉన్న పరిస్థితుల్లో అయితే ఢిల్లీ నిజంగానే డామినెన్స్ కొనసాగుతున్నదని చెప్పాలి. అయితే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఓవరాల్ గా ఎవరెవరు ఫామ్ లో ఉన్నారు? సన్ రైజర్స్ ఇప్పుడు చూసాం కదా, అందరు ఫామ్ లో. అంటే ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఇషాన్ కిషన్ బ్రహ్మాండమైన సెంచరీ చేశాడు. ఆ తర్వాత మళ్ళా మేము చూసాం పూర్తిగా మొదటి బాల్ కి అవుట్ అయినాడు. ఒక వైడిష్ బాల్ ను దాన్ని అంటే మొదటి బాల్ ఇంకా అతడు శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో ఆడే ప్రయత్నంలో కూడా గ్లాన్స్ చేసే ప్రయత్నంలో వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చాడు. ఇక్కడ ఈ రోజు చూస్తే అతని క్యాలిక్యులేషన్ అండ్ అబ్జర్వేషన్ 2 మిస్ అయిపోయినాయి. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. పవర్ ప్లే లో ఆడుతున్నాం అంటే వెరీ సింపుల్. ఏంటంటే 2 ఫీల్డర్స్ మాత్రమే అవుటర్ సర్కిల్ లో ఉంటారు. అది మనకు తెలుసు. ఎందుకంటే డీప్ ఫైన్ లెగ్ లో లేకుంటే డీప్ స్క్వేర్ లెగ్ లో ఒక ఫీల్డర్ ఉంటాడు, లేదంటే స్క్వేర్ థర్డ్ మ్యాన్ పొజిషన్ లో ఒక ఫీల్డర్ ఉంటాడు. ఈ 2 పొజిషన్స్ క్యాలిక్యులేట్ చేసి పర్ఫెక్ట్ గా ఆడితేనే అది సిక్సర్ గా ఎయిర్ లో వెళ్తే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ నువ్వు క్యాలిక్యులేషన్ తప్పిందంటే స్ట్రేట్ టు ది ఫీల్డర్. అంటే కొంచెం వైడిష్ మీరు కవర్స్ లో స్వేచ్ఛగా ఆడచ్చు, లాంగ్ ఆఫ్ లో స్వేచ్ఛగా ఆడచ్చు, లాంగ్ ఆన్ లో స్వేచ్ఛగా ఆడచ్చు, మిడ్ వికెట్ వైపు కూడా స్వేచ్ఛగా ఆడచ్చు. ఇంకా 2 ఫీల్డర్స్ మాత్రం అవుట్ సైడ్ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఆడినా కూడా ఎయిర్ లో వెళ్ళినా కూడా 1 బౌన్స్ బౌండరీ వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఇషాన్ కిషన్ చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే అబ్జర్వేషన్. ఇక్కడ ఫీల్డర్ ఉన్నాడు అన్నప్పుడు నిజంగా క్యాలిక్యులేషన్. ఎందుకంటే వాళ్ళ షార్టర్ గ్రౌండ్ మనకు తెలుసు. స్క్వేర్ లో కూడా
విశాఖపట్నం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉన్న టైంలో కూడా నువ్వు పవర్ అప్లై పర్ఫెక్ట్ గా చేయలేదని అక్కడ తెలుస్తుంది. పవర్ కనుక కొంచెం అప్లై చేసి ఉంటే అది ఫీల్డర్ పై నుంచి వెళ్ళి సిక్సర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ తప్పిదం అనేది జరిగింది. అదర్వైజ్ ఇషాన్ కిషన్ వికెట్ పైన ఉంటే మనకు తెలుసు పరుగులో వరద అనేది కొనసాగే అవకాశం ఉంటుండే. బట్ మాథ్యూ హెడ్ కూడా మనకు తెలుసు కదా, అతడు కనుక కనీసం పవర్ ప్లే అయిన తర్వాత కూడా 9-10 ఓవర్ల వరకు కనుక ఉంటే మాత్రం డెఫినెట్ గా 100+ స్కోర్ చేసే అవకాశాలు కూడా ఉంటుండే. అతను కూడా డిసప్పాయింట్ చేశాడు. ఒక వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చాడు. మంచిగా ఆడుతున్న సమయంలో కూడా జస్ట్ తక్కువ స్కోర్ 22 రన్స్ కు అవుట్ కావడం మనం చూసాం. దాని తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లాసెన్ ఒక్కడే మనకు గట్టెక్కించాలి అని అనుకోవాలి. క్లాసెన్ అండ్ నిఖిత్ వర్మ వీళ్ళిద్దరు మాత్రమే చక్కగా ఆడితే కొంచెం నిలదొక్కుని ఒక బిగ్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే హైదరాబాద్ టఫ్ సిచ్యువేషన్, వెరీ వెరీ టఫ్. ఓకే విజయ్ గారు, థ్యాంక్ యూ.